వెల్కమ్ టు బెస్ట్ స్టీల్. ఈ వారం మన బెస్ట్ స్టీల్ ప్రోగ్రాంలో భాగంగా మన ఏలూరులో ఉన్నటువంటి సత్రంపాడులో జ్ఞాపిక టీవీఎస్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ ఈ షోరూంలో న్యూగా లాంచ్ అయినటువంటి బైక్స్ గురించి, వాటి ఫీచర్స్ గురించి ఎలా ఉన్నాయంటని ఈ రోజు మన బెస్ట్ స్టీల్ ప్రోగ్రాంలో తెలుసుకుందాం. ఓకే, ప్రెసెంట్ అయితే మనతో పాటు మేనేజర్ కృష్ణ గారు ఉన్నారు. సో కృష్ణ గారిని అడిగి ఇక్కడ వెహికల్స్ న్యూ మోడల్స్ ఏంటి, అలానే వాటి ఫీచర్స్ ఏంటని తెలుసుకుందాం. హలో కృష్ణ గారు. ఓకే అండి, ఇక్కడ మీరు ఆల్రెడీ న్యూ మోడల్స్ అయితే లాంచ్ చేయని చెప్తా అంటున్నారు. సో ఆ మోడల్స్ ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ వెహికల్ వచ్చేసి జూపిటర్ న్యూ 113cc అండి. రీసెంట్గా లాంచ్ అయింది. ఈ వెహికల్లో చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. దీని గురించి నేను ఒక 2 minutes మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మీకు ఎల్ఈడి ఇన్ఫినిటీ బార్ వస్తుంది. ఇది చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. నైట్ టైంలో విజిబిలిటీ చాలా బాగుంటుంది. దీనివల్ల వెహికల్ యొక్క లుక్ అండ్ అపిరెన్స్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతాయి. అలాగే ఈ వెహికల్లో హజార్ లైట్ సిస్టమ్ ఉంది. ఎమర్జెన్సీ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా 40-50 km స్పీడ్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా 2 బ్రేక్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా హజార్ లైట్స్ వార్నింగ్ వస్తుంది. దానివల్ల మీకు మంచి సేఫ్టీ అయితే కలుగుతుందండి. ఈ వెహికల్ మీకు ఎల్ఈడి లైట్తో వస్తుంది. దీనివల్ల మీకు మంచి బ్రైట్నెస్ అయితే లభిస్తుంది. విత్ ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫంక్షన్తో వస్తుంది ఇది. ఈ వెహికల్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ కాల్ అండ్ మెసేజ్ అలర్ట్ వస్తుంది. దీనివల్ల మీ ఆల్వేస్ మీ మొబైల్ని మీ వెహికల్తో కనెక్ట్ చేసుకుని ఉండొచ్చు. మీకు ఆల్ కనెక్టెడ్ ఫీచర్స్ లైక్ కాల్ అలర్ట్, మెసేజ్ అలర్ట్, నావిగేషన్, ఆల్ ఫీచర్స్ ఇందులో వస్తాయి. అలాగే ఈ డిజిటల్ స్పీడోమీటర్లో మీకు డిస్టెన్స్ టు ఎంటీ, అలాగే మీ ఫ్యూయల్ ట్యాంక్, మీరు డ్రైవ్ చేసే విధానాన్ని బట్టి ఈకో అండ్ పవర్ మోడ్లో మైలేజెస్. ఈకో మోడ్లో అయితే ఈ వెహికల్ మాక్సిమం 65 km/లీటర్ మైలేజ్ని అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. దీనికి ఇంటెలిజెంట్ ఆప్షన్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా మీరు ఎక్కడైనా ట్రాఫిక్లో వెహికల్ ఆపితే 5 secondsలో ఆటోమేటిక్గా ఇంజిన్ ఆగిపోతుంది. దెన్ మళ్ళీ బ్రేక్ పట్టుకుని ఎక్సలేటర్ ఇస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల ఎక్కువ ఫ్యూయల్ అయితే సేవ్ అవుతుంది. ఈ వెహికల్ డిస్క్ అండ్ డ్రమ్ వేరియంట్ 2 వేరియంట్లో లభిస్తుంది స్మార్ట్ కనెక్టివిటీ అనేది. అలాగే ఈ వెహికల్ మెటల్ బాడీతో వస్తుంది. దీనివల్ల మీకు బాడీ యొక్క క్వాలిటీ అండ్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. అలాగే బాడీ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో లభిస్తుంది ఈ వెహికల్. మీ డైలీ యొక్క బిలాంగింగ్స్ని మీరు క్యారీ చేసుకోవడానికి మీకు 38 liters హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల మీకు ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అయితే లభిస్తుంది. మీరు చూసే నార్మల్ స్కూటర్లో కన్నా డబల్ ది స్టోరేజ్ స్పేస్ అయితే ఈ స్కూటర్లో మీకు లభిస్తుంది. దీనివల్ల మీ డైలీ బిలాంగింగ్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వెహికల్కి మొబైల్ ఛార్జింగ్ USB పోర్ట్, అలాగే మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్ హోల్డర్ కూడా లభిస్తుంది. దీనివల్ల మీకు మంచి కన్వీనియన్స్ అయితే యాడ్ అవుతుంది. ఒక్కసారి మీరు మా సత్రంపాడు జ్ఞాపిక టీవీ షోరూమ్కి ఇచ్చేసి ఈ వెహికల్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయగలరని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి కృష్ణ గారు. సో మీరు చెప్పినట్టు నెక్స్ట్ మోడల్కి అయితే వచ్చేస్తాం. మరి ఈ మోడల్ గురించి, వీటి గురించి ఫీచర్స్ గురించి మనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీకు 160cc మోస్ట్ అఫోర్డబుల్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ని మీకు ఈరోజు అయితే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈరోజు మన ముందు ఉంది అపాచీ 160 అండి. ఇది 162 ఇది మోస్ట్ అఫోర్డబుల్ అని నేను ఎందుకన్నానో దీని ప్రైస్ చెప్పిన తర్వాత చెప్తాను. ఫస్ట్ దీని ఫీచర్స్ వచ్చేసేటప్పటికి ఇది మనకి సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది, విత్ పెడల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. అలాగే మనకి 160cc 2-wall ఇంజిన్ అయితే ఇందులో లభిస్తుందండి, ఎయిర్ కూల్డ్ ఇంజిన్. అలాగే దీనికి డిజిటల్ స్పీడోమీటర్, LED హెడ్ ల్యాంప్ లాంటి ఫీచర్స్ కూడా లభిస్తుంది.
2 ఇంజన్తో లభిస్తుందండి. అలాగే ఇందులో అడ్వాన్స్డ్ ఏబిఎస్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. అలాగే పెడల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. మంచి బ్రేకింగ్ ఎఫెక్ట్ని అయితే మీరు ఇందులో పొందవచ్చు. అలాగే ఈ వెహికల్ మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అలాగే డిజిటల్ మీటర్తో లభిస్తుంది. మోస్ట్ అఫోర్డబుల్ అన్నాను కదా, ఈ వెహికల్ వచ్చేటప్పటికి ఫ్యామిలీకి కానీ లేదంటే మన స్టూడెంట్స్ కానీ ఎవరికైనా బాగా యూజ్ అవుతుంది. అలాగే దీని ప్రైజింగ్ కూడా కేవలం ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,99,999 రూపీస్కే లభిస్తుంది. మీకు స్పీడోమీటర్ లభిస్తుంది. అలాగే దీనికి మీకు 3 రైడ్ మోడ్ ఆప్షన్స్లో లభిస్తుంది. అర్బన్, స్పోర్ట్ అండ్ రైడ్ అని 3 రైడ్ మోడ్ ఆప్షన్స్ లభిస్తాయి. అలాగే వెహికల్ ఇంజిన్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవడానికి సపరేట్ కేటగిరీ స్విచెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ సీట్ కూడా వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యామిలీ కానీ ఎవరైనా స్టూడెంట్స్కైనా డ్రైవ్ చేయడానికి. అలాగే ఇవి ఎంఐజీ గ్యాస్ అబ్జర్వర్ జోకర్స్తో లభిస్తుంది. మీకు బ్యాక్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎంతో ట్రస్టబుల్ అయినటువంటి టీవీఎస్ 160cc ఓల్డ్ 2V ఇంజిన్. దీన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇది మనకు అడ్వాన్స్డ్ అండ్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఇంజిన్ అండి. ఇది చూసారు కదా మేడం, ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ అలాగే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ అండి. 160cc వెహికల్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో లభిస్తుంది. అలాగే విత్ ఫీచర్స్తో అనమాట. ఈ వెహికల్ మీద ప్రజెంట్ మనం ఎక్స్చేంజ్ బోనస్ కింద 6,000 రూపీస్ కస్టమర్కి డిస్కౌంట్ చేయడం అయితే జరుగుతుందండి. ఎక్స్చేంజ్ బోనస్ 6,000 రూపీస్ ఆఫర్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ మీ దగ్గర ఎక్స్చేంజ్ లేకపోయినా ఎక్స్చేంజ్ వెహికల్ సీ బుక్ లాంటిది ఏదైనా మాకు ప్రొవైడ్ చేస్తే మీ దగ్గర ప్రీవియస్ వెహికల్ కానీ అదర్ వెహికల్ కానీ ఉండి సెకండ్ బయర్ అయితే కనుక మీకు 6,000 రూపీస్ బెనిఫిట్ పొందొచ్చు. ఓకే కృష్ణ గారు, మరి ప్రెజెంట్ ఏ మోడల్ గురించి వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? మీకు బెస్ట్ టూరింగ్ వెహికల్ చూపిస్తారని చెప్పాను కదండి టీవీఎస్ కంపెనీలో. ఇది వచ్చేటప్పటికి టీవీఎస్ రానిన్ అండి. ఇది 225cc వెహికల్తో 225cc ఇంజన్తో లభిస్తుంది మనకి. ఇది అలాగే మనకి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. ఇది మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మనకి క్లైమ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్లో వచ్చే స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి ఇది ఫ్రంట్ USD ఫోక్స్తో వస్తుంది మేడం. మంచి సస్పెన్షన్ కలిగి ఉంటుంది. మనకు ఆన్ రోడింగ్ కానీ ఆఫ్ రోడింగ్ కానీ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే లాంగ్ డ్రైవ్స్ చేయడానికి కూడా మంచి కంఫర్ట్ అయితే అందిస్తుంది. అలాగే మైలేజ్ ఎలా ఉంటుందంటారు? ఇది మైలేజ్ కూడా మీకు పర్ లీటర్ 45 to 50 కిలోమీటర్స్ అయితే క్లైమ్ చేస్తున్నారండి. యూజ్ చేసిన కస్టమర్స్, నాకు కంపెనీ ఇచ్చింది కాదు, కస్టమర్స్ కూడా 50 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుందని చెప్పి క్లైమ్ చేస్తున్నారు. అలాగే ఈ వెహికల్లో ఇంకా చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేటప్పుడు మీకు డ్యూయల్ డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ ఛానల్ ABS వస్తుంది. ఇది వచ్చి బేస్ వేరియంట్ అయినప్పటికీ కూడా మీకు టాప్ అండ్ వేరియంట్ లానే కనబడుతుంది. ఎందుకంటే దీంట్లో మీకు 9 స్పోక్ డైమండ్ కట్ అలా వీల్స్ వస్తాయి. అలాగే ఆల్ టెరైన్ టైర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫ్ రోడింగ్ అండ్ ఆన్ రోడింగ్ చేసుకోవడానికి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రంట్ USD ఫోక్స్ వస్తాయి. ఈ USD ఫోక్స్ కూడా మీకు సస్పెన్షన్ వల్ల మంచి కంఫర్టబుల్ డ్రైవ్ అయితే మీరు పొందొచ్చు. అలాగే ఈ వెహికల్ మీకు LED హెడ్ ల్యాంప్తో లభిస్తుంది. అలాగే ఈ వెహికల్లో కూడా హజార్ లైట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి టోటల్గా కంఫర్టబుల్గా అన్ని కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది. మనం ఎక్కడైనా ఎమర్జెన్సీగా పార్కింగ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా హజార్ లైట్స్ ఆన్ చేసుకుంటే మనం ఉన్నామనే ఐడెంటిఫికేషన్ అవతల వెహికల్కి తెలుస్తుంది. అలాగే ఈ వెహికల్ యొక్క బ్యాక్ సస్పెన్షన్ కూడా మోనోసాక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మీకు మంచి సస్పెన్షన్ అయితే మంచి రైడ్ ఫీల్ని కూడా ఈ వెహికల్లో మీరు పొందొచ్చు. మనం డ్రైవింగ్ బాగా ఎంజాయ్ చేయడానికి మంచి బీటింగ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ వెహికల్లో కూడా సేమ్ మనకి అర్బన్ అండ్ రైడ్ మోడ్ అనే 2 యూజర్ మోడ్స్ అయితే ఇందులో లభిస్తాయి. ఇది మీకు బేసిక్ వేరియంట్ అయినప్పటికీ కూడా టాప్ అండ్లోకి వచ్చే ప్రతి ఫీచర్ను కూడా మిస్ చేయకుండా ఇందులో క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారు కంపెనీ వాళ్ళు. మనం ఎప్పుడైనా సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ లాంగ్ డ్రైవ్ చేయాలనుకుంటే కనుక ఈ వెహికల్ని అయితే మీరు చాలా ఫస్ట్ చాయిస్ కింద పిక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీరు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు, నేను తెలుసుకోవచ్చు? నన్నంటే నాకు అంత తెలియదు, చెప్పలేదు, సో మీరే చెప్పండి. ఈ వెహికల్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసేటప్పటికి ఆన్ రోడ్ జస్ట్ 1,49,500 అండి. 1,49,000కి 225cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇన్ని బెటర్ ఫీచర్స్తో ప్రొవైడ్ చేస్తుంది ఓన్లీ టీవీఎస్ కంపెనీ మాత్రమే. ఇది బేస్ వేరియంట్ అయినప్పుడు కూడా మీకు చాలాసార్లు చెప్పాను నేను, లుక్ లైక్ టాప్ అండ్ వేరియంట్లో ఉంటుంది. వెహికల్ లుకింగ్ కానీ మీకు ఆన్ రోడ్ ప్రెసెన్స్ కానీ రోడ్ ప్రెసెన్స్ కానీ చాలా బాగుంటుందండి. ఓకే
ఓకే అండి కృష్ణ గారు, ఆల్రెడీ మనకు చూపించిన మోడల్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి. సో మరి ఇప్పుడు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? మీకు 125cc కేటగిరీలో మంచి ఫ్యామిలీ స్కూటర్ని చూపిస్తారని చెప్పాను కదా మేడం దాకా, మీ ముందు అదేనండి జూపిటర్ 125cc అండి. సో కలర్ అయితే చాలా బాగుంది, డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి మంచి అట్రాక్టివ్ గా ఉంటుంది కనిపిస్తుంది కలర్ కూడా. ఎస్ మేడం, ఈ వెహికల్లో కూడా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. నేనైతే ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ వచ్చేటప్పుడు మనకి డైమండ్ కట్ అలా వీల్స్ వస్తుంది, చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి అలా వీల్స్. అలాగే ఈ వెహికల్ కి పెటల్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ పెటల్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం వల్ల బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఈ వెహికల్ మనకి హెడ్ ల్యాంప్ ఫాలో మీ ఫంక్షన్తో లభిస్తుంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ విత్ ఫాలో మీ ఫంక్షన్తో హెడ్ ల్యాంప్ అయితే లభిస్తుందండి. అలాగే ఈ వెహికల్ వచ్చేసేటప్పటికి మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుందండి. స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ అంటాం మన దాంట్లో. ఈ బ్లూటూత్ కనెక్టివిటీలో ఏంటంటే మీకు కాల్ అండ్ మెసేజ్ అలర్ట్స్, నావిగేషన్ ఈ మూడింటితో పాటుగా లైవ్ అప్డేట్స్ అని ఈ స్కూటర్ అయితే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటుందండి. ఈ రోజు మన సోషల్ మీడియాలో జరిగే ప్రతి ఒక్క క్రికెట్ స్కోర్ కానీ లేదంటే సోషల్ మీడియాలో జరిగే ఏదైనా లైవ్ అప్డేట్స్ కానీ ఈ వెహికల్ మీకు కమ్యూనికేట్ చేస్తుంది, మీరు బ్లూటూత్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకున్నట్టు. అలాగే ఈ వెహికల్లో మనకి ఇకోమీటర్ లభిస్తుంది, మనకు వెహికల్ పర్ఫార్మెన్స్ చేస్తుందా లేదా మైలేజ్ అనేది తెలుసుకోవచ్చు. డిస్టెన్స్ టు ఎంటీ ఫ్యూయల్ అయితే లభిస్తుంది. అలాగే మన వెహికల్లో ఉన్న ఫ్యూయల్ని బట్టి మనం ఎన్ని కిలోమీటర్లు యావరేజ్గా మనం డ్రైవ్ చేసే విధానాన్ని బట్టి మైలేజ్ ఎంత వస్తుంది అనేది కూడా చూపిస్తుందండి. అలాగే ఈ వెహికల్లో కూడా మీకు ఇంటెలిజెంట్ ఫీచర్ని అయితే ఇవ్వడం జరిగిందండి. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కడైనా మనం హోల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 5 సెకండ్స్లో ఇంజిన్ అయిపోద్ది. దెన్ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే యాక్సిలేటర్ బ్రేక్ పట్టుకుని యాక్సిలేటర్ మూవ్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుందండి. అలాగే దీనికి మొబైల్ ఛార్జింగ్ యూఎస్బీ పోర్ట్, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు మన వాళ్ళు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి జర్నీలో వెళ్ళినంతసేపు కూడా మన మొబైల్ ఛార్జ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే మీకు ఫ్యూయల్ లిడ్ని కూడా ఫ్రంట్ సైడ్ ప్లేస్ చేయడం జరిగిందండి. చాలా కంఫర్టబుల్గా డ్రైవర్ తన వెహికల్ మీద కూర్చుని వెహికల్ అయితే ఫ్యూయల్ రిఫిల్ చేసుకోవచ్చండి. మనం లగేజ్ క్యారీ చేయడానికి మనకి ఫ్రంట్ అండ్ సీట్ కింద 2 లగేజ్ హుక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు డే టు డే లైవ్లో జర్నీ చేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్ కానీ మీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ క్యారీ చేయడానికి మంచి లగేజ్ హుక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు లాంగర్ అండ్ వైడర్ సీట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రైడర్స్ కంఫర్టబుల్గా కూర్చుని డ్రైవ్ చేయొచ్చు. అలాగే కూర్చున్న రైడర్కి బ్యాక్ కంఫర్ట్ ఇవ్వడానికి పిల్లన్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే డ్రైవర్తో పాటు పిల్లన్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు కూర్చోడానికి మంచి రెస్ట్ అయితే లభిస్తుంది. అలాగే సేమ్ ఈ వెహికల్లో కూడా మీకు 38 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది టీవీఎస్ స్కూటర్స్ ఈ బూట్ స్పేస్ మీకు లభించడం వల్ల మీకు ఏంటంటే ఏదైనా డే టు డే మీ లంచ్ బాక్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ సంథింగ్ అలాంటివన్నీ కూడా మీరు డైలీ క్యారీ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, యూజ్ఫుల్గా క్యారీ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వెహికల్ మెటల్ బాడీతో అయితే లభిస్తుందండి. సో వెహికల్ యొక్క స్ట్రెంత్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే లైటింగ్ అండ్ మైలేజ్ కూడా చాలా బాగుంటుందండి. మా కస్టమర్స్ యొక్క ఇదిని మేము ఇంకా పెంచుకోవడానికి మనం ప్రతి టీవీఎస్ ప్రోడక్ట్ మీద కూడా మీకు 5 years అయితే స్టాండర్డ్ వారంటీని ఇవ్వడం జరుగుతుందండి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే కృష్ణ గారు, సో నేను అంతా షోరూమ్ ఏమని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్లేస్ చూడగానే కన్ఫ్యూజ్ అయ్యాను, ఏదో గ్రీనరీకి మొత్తం తీసుకొచ్చేసారు. సో ఏంటి డెకరేషన్ ఏంటి, ప్లేస్ ఏంటి? ఎస్ మేడం, ఈ మీరు చూసిన వెహికల్ వచ్చేటప్పటికి టీవీఎస్ ఐక్యూబ్ అండి. యాక్చువల్గా ఇప్పుడు పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది, అది అందరికీ తెలిసిన విషయమే. పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే మనం కంట్రోల్ చేయలేం, ఎందుకంటే లాక్స్ ఆఫ్ వెహికల్స్ అనేవి రోడ్డు మీద తిరుగుతున్నాయి. సో మన చేతిలో ఉన్నది ఏంటంటే మనం ఎక్కువగా యూజ్ చేసే లోకల్ టు యూజ్ చేసే పర్సన్ అయితే కనుక ఫ్యూయల్ కాస్ట్ని తగ్గించుకోవడానికి, మన సేవింగ్స్ని మనం పెంచుకోవడానికి, అలాగే పొల్యూషన్ని ఎంతో కొంత మన వంతు బాధ్యతగా మనం కాపాడుకోవడానికి ఎలక్ట్రిక్ వెహికల్ అయితే చాలా మంది ఈ రోజు ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే కాకపోతే ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్లో ఏ వెహికల్ కొనాలనేది చాలా మందికి తెలియదు. ఈ రోజు నేను వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చాలా వరకు ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని అన్బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మార్కెట్లో చాలానే ఉన్నాయి. కాకపోతే అన్బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ మీరు కొనుక్కోవడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ కంప్లైంట్ వచ్చిందనో, ఆగిపోయిందనో,
లేదంటే ఎక్కడైనా ఫైర్ అయిందనో చాలా న్యూస్ కూడా మనం అది విన్నాము. ఎక్కువ చూస్తూ ఉంటాం ఎందుకంటే ఎలక్ట్రికల్ స్కూటీ మనకి ఎక్కువ ఎండ్లో అలా పార్కింగ్ చేసిన లేకపోతే ఏదైనా ప్లేస్లో ఉన్నది ఎక్కువ ఫైర్ అయిపోతూ ఉంటుంది. సో దానికి కూడా రీజన్స్ ఏంటి మరి యూజ్ చేయొచ్చండి, చాలా టెన్షన్స్ కూడా ఉంటుంటాయి. సో దాని గురించి మీరు ఒక క్లారిటీ ఇస్తే మన వాళ్ళు ఆ డౌట్ తప్పకుండా అండి. చాలా మందికి అయితే క్వైరీస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేటప్పుడు టీవీఎస్ బ్రాండ్ నుంచి వస్తుందండి. టీవీఎస్ ఐక్యూబ్. ఈ వెహికల్ లాంచ్ అయ్యి 4 years అవుతుంది అప్రాక్సిమేట్ గా. ఈ 4 years లో కూడా చాలా అతి తక్కువ కంప్లైంట్స్ ఉండి ఎక్కువగా మంచి కస్టమర్కి సర్వ్ చేస్తూ అప్రాక్సిమేట్లీ ఈ వెహికల్స్ అన్నీ కూడా మార్కెట్లో మంచి వెరీ గుడ్ నేమ్తో కూడా మార్కెట్లో చాలామంది అవుతున్నాయి. ఇది యాక్చువల్ రేంజ్ని ప్రజెంట్ చేస్తూ వెహికల్ చూడడానికి మీకు కంప్లీట్గా ఒక నార్మల్ స్కూటర్ లానే ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ అనేది పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియదు. అలాగే దీని యొక్క సస్పెన్షన్ అండ్ బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. సో అసలు ఫైర్ అవుతూ ఉంటాయి కదా కొన్ని స్కూటర్స్ మనకి ఎలక్ట్రికల్ లోని. సో దేనికంటారు? యాక్చువల్గా బ్యాటరీ యొక్క సెల్ బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు బ్యాటరీలో హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అవడం వల్ల బ్యాటరీ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఐక్యూబ్ వెహికల్లో మన టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఐక్యూబ్ వెహికల్ బ్యాటరీకి కూడా ఒక థర్మోస్టార్టర్ని అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎప్పుడైతే బ్యాటరీ దానికి ఉండాల్సిన హీట్ కన్నా ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా థర్మోస్టాట్ వాళ్ళు రిలీజ్ అయ్యి ఆటోమేటిక్గా వెహికల్ బ్యాటరీ పవర్ సప్లై అయితే అయిపోతుంది. దీనివల్ల మీకు బ్యాటరీ ఎక్కడ కూడా ఫైర్ అవ్వడం కానీ బ్లాస్ట్ అవ్వడం కానీ జరగదు. ఎందుకంటే చాలా మంది యూజ్ చేసే వాళ్ళు కొత్తగా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే కనుక అది ఆ డౌట్ తోటి ఎక్కువ ఆగిపోతుంటారు ఎలక్ట్రికల్ తీసుకోవడానికి. సో మీరు ఈ ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం వల్ల ఆ డౌట్ అనేది వాళ్ళకి క్లారిఫై అవుతుంది, తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి. సో నిజంగా చూడడానికి కూడా చాలా బాగుంది, కలర్ కూడా అఫీషియల్గా అట్రాక్టివ్గానే ఉంది చూడడానికి ఇది కూడా. సో ఇంకోటి ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ కూడా మనం కస్టమర్స్ యొక్క మన ఎన్విరాన్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళు మన ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఎలా హెల్ప్ అవుతారు అనేది ప్రమోట్ చేయడం కోసం దీని యొక్క స్పెషల్ కేటగిరీ డిస్ప్లే అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఇప్పుడు పొల్యూషన్ కానీ లేదంటే మనకి 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత నెట్వర్క్స్ వల్ల కానీ మనం చాలా వరకు కొన్ని బర్డ్స్ అండ్ యానిమల్స్ని మిస్ అయిపోతున్నాం. మనం ఎన్విరాన్మెంట్ని మళ్ళీ కనుక తిరిగి తీసుకొస్తే చాలా మన చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న పక్షులు ప్రాణుల్ని మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు అనేది మా కాన్సెప్ట్. లేకపోతే మనకి కూడా కొంచెం వెల్త్ గానే అనిపిస్తుంది, అది ఉంటేనే మనతో పాటు వరల్డ్ అనేది ఎంజాయ్ చేయగలం మనం కూడా. సో మరి ఇందులో మనకి ఏమైనా ఫీచర్స్ ఉంటాయా? తప్పకుండానండి. ఈ వెహికల్ కూడా మీకు అలాంగ్ విత్ డైమండ్ కట్ అలా తో వస్తుంది. ఫ్రంట్ వచ్చి డిస్క్ బ్రేక్ వస్తుందండి. అలాగే మీకు వెహికల్ విత్ ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తుందండి. దీని ఇండికేటర్స్ కానీ హెడ్ లైట్ కానీ అన్ని ఎల్ఈడితోనే వస్తాయి. అలాగే ఈ వెహికల్లో కూడా మీకు బ్లూటూత్ స్మార్ట్ కనెక్టివిటీ ఉంటుంది. బ్లూటూత్ స్మార్ట్ కనెక్టివిటీ ఎనబుల్ ఉన్న ఫీచర్ అయితే స్కూటర్ అయితే మీకు లభిస్తుందండి. ఇది టీవీఎస్ కనెక్ట్ యాప్ ద్వారా మీకు ఫోన్ అండ్ కాల్ అండ్ మెసేజ్ అలర్ట్ని మీరు ఇందులో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్ యొక్క రియల్ రేంజ్ని మీకు ఇందులోనే డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్న వెహికల్ వచ్చి 2.2 kW వేరియంట్ అండి. ఈ వెహికల్ మీరు 100% ఛార్జింగ్ పెడితే 75 kilometers రియల్ రేంజ్ వస్తుంది. ఈకో మోడ్లో ఈ వెహికల్ వచ్చేటప్పుడు మీకు 50 kilometers టాప్ స్పీడ్ వెళ్తుంది. అలాగే పవర్ మోడ్లో వచ్చేటప్పటికి ఈ వెహికల్ ఒక 85 kilometers టాప్ స్పీడ్ అయితే వెళ్తుందండి. ఈకో ఫ్రెండ్లీ. అలాగే మీకు సైలెంట్ స్టార్ట్ అనమాట. వెహికల్ స్టార్ట్ అయింది కూడా తెలీదు. డ్రైవ్ చేసేటప్పుడు కూడా మీకు వెహికల్ ఎటువంటి వైబ్రేషన్స్ కానీ ఎటువంటి జర్క్స్ కానీ అయితే ఈ వెహికల్ అయితే మీరు చూడరండి. నార్మల్గా ఎలక్ట్రిక్ వెహికల్ స్మూత్ గా వెళ్ళిపోతుంది. అలాగే ఈ వెహికల్ మీకు 950 watts సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అయితే లభిస్తుంది. దానివల్ల ఈ వెహికల్ మీరు ఛార్జ్ చేయడానికి కేవలం 2 గంటలు మాత్రం టైం పడుతుందండి. 0 to 80%. 2 hours లో మీకు ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోతుంది. సో అంతవరకు చాలండి. మనం ఒక ప్లేస్ నుంచి రీచ్ అవ్వాలి అని అనుకుంటే తక్కువ టైంలో ఆ ఛార్జ్ చాలు, మనకు ఆ టైం చాలు. అలాగే ఈ వెహికల్ వచ్చి మీకు పార్కింగ్ మోడ్తో లభిస్తుంది. మనకి దీనికి ఫ్రంట్ అండ్ రివర్స్ పార్కింగ్ కూడా లభిస్తుందండి. పార్క్ మోడ్లో ఉన్నప్పుడు ఈ వెహికల్ని ఫ్రంట్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్ని అలాంగ్ విత్ రివర్స్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది రివర్స్ పార్కింగ్. మనం జస్ట్ ఎక్కడ పార్కింగ్లో స్ట్రక్ అయినా సరే రివర్స్ పార్కింగ్ యూజ్ చేసుకుని రివర్స్ పార్కింగ్ ఇబ్బంది పడకుండా సో బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రివర్స్ పార్కింగ్ వస్తుంది. దీని పార్క్ అసిస్టెంట్ అండి. నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో లభించింది. ఈ వెహికల్లో కూడా మీకు లభించే మెయిన్ స్పెషల్ ఫీచర్ వచ్చేసేటప్పటికి బూట్ స్పేస్ అండి. ఈవెన్ ఈ వెహికల్లో కూడా మీకు మంచి బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. 32 liters బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. నార్మల్గా ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఇక్కడ బ్యాటరీ వస్తుంది, దానివల్ల మనకు ఎటువంటి క్యారీ చేయడానికి ఉండదు కదా. ఈ వెహికల్లో మీకు విత్ బూట్ స్పేస్తో లభిస్తుందండి. సో నిజంగా చాలా బాగుంది ఆప్షన్ కూడా మనకి. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుందాం అనుకునేవారు ఒకసారి మా టీవీఎస్ షోరూమ్కి విచ్చేసి ఒకసారి మా వెహికల్ టెస్ట్ రైడ్ చేసి ఆ తర్వాత మీ ఒపీనియన్ తెలియజేయగలరని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా మా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుని రైడ్ చేసి మీ యాక్టివిటీ ద్వారా పబ్లిసిటీ చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా.
జ్ఞాపిక టీవీఎస్ ఏలూరు వారి ప్రియమైన కస్టమర్స్ ఇప్పుడు మీకోసం అద్భుతమైన ఆఫర్లలో టీవీఎస్ మెగా సర్వీస్ క్యాంప్ కేవలం 99 రూపాయలకు మాత్రమే. సో ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 17వ తేదీ వరకు ఉంటుంది. సో ఇలానే మీకు మెయిన్ బ్రాంచెస్ వచ్చి సత్రంపాడు, అలానే ఓల్డ్ బస్ స్టాండ్, కందికగూడెంలో కూడా ఈ ఆఫర్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో అలానే ప్రత్యేక ఆఫర్లు వచ్చి విభాగాలు ఇంజిన్ ఆయిల్పై 5% తగ్గింపు ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి డిస్కౌంట్స్ కోసం సో ప్రతి ఒక్క బ్రాంచ్ని మీరు విజిట్ చేసేవచ్చు. సో ఈ యొక్క మంచి అవకాశాన్ని ఆఫర్ని కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, చూసారు కదా. మరి ఈ వారం మన బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో జ్ఞాపిక టీవీఎస్ షోరూంలో సో వెహికల్స్ అన్ని మోడల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సో ఎవరైనా సరే ఎలక్ట్రికల్ స్కూటీ కానీ టీవీఎస్లో మీకు ఎటువంటి మోడల్ కావాలన్నా డెఫినెట్లీ మీరు ఒకసారి ఇక్కడ విజిట్ చేస్తే కనుక మీరు ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మరి ఈ వారం మన బెస్ట్ డీల్ ప్రోగ్రామ్ చూసారు కదా. మరొక బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏసిటీ. దిస్ ఇస్ సుధా సైనింగ్ ఆఫ్. బై.